ఇది మహాభారతంలోని మాయాసభ. ఇందులోని మాయలను ఐడెంటిఫై చేయండి. కష్టమే కదా? మనలాగే దుర్యోధనుడు కూడా ఎలా ఇబ్బంది పడ్డాడో చూడండి. సభలోకి అడుగుపెట్టిన దుర్యోధనుడికి ముందున్న దారి మొత్తం స్వచ్ఛమైన నీటి కొలనులా కనిపించింది. ఆ నేల నీటి అలల వలె మెరుస్తున్న స్ఫటికాలతో చేయబడింది. అయ్యో, నా విలువైన వస్త్రాలు తడిసిపోతాయేమో అని భయపడి తన ధోవతిని మోకాళ్లపైకి పట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేశాడు. అది చూసిన భీముడు, ద్రౌపది బిగ్గరగా నవ్వారు. తాను అడుగువేసింది గట్టినేల మీదే అని తెలుసుకున్న దుర్యోధనుడు అవమానంతో ముఖం ఎర్రబడింది. నీటిలో నేల. ఆ అవమానం నుండి తేరుకోకముందే ముందుకు నడిచాడు. అక్కడ అతనికి రత్నాలు, పగడాలతో పొదిగిన అందమైన నేల కనిపించింది. ఇందాక భ్రమపడ్డాను, ఇది ఖచ్చితంగా నేలే అని నిర్ధారించుకుని గర్వంగా దానిపై అడుగుపెట్టాడు. కాని అది నిజమైన నీటి కొలను. ఆ నీరు ఎంత స్వచ్ఛంగా, నిశ్చలంగా ఉందంటే అది ఒక ఘనమైన నేలవలే భ్రమింపజేసింది. దుర్యోధనుడు ఆ కొలనలో చిరునవ్వుతో సహా పడిపోయాడు. అతని బట్టలన్నీ తడిసి ముద్దయ్యాయి. గోడను ద్వారమనుకోవడం. తడిసిన బట్టలతో, చెప్పలేని అవమానంతో, కోపంతో రగిలిపోతూ ఆ సభ నుండి వేగంగా బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఎదురుగా అతనికి తెరిచి ఉన్న ఒక పెద్ద ద్వారం కనిపించింది. ఆగ్రహంతో ఆ ద్వారం వైపు వేగంగా నడిచాడు. ఠామ్ అని గట్టి శబ్దం. అది ద్వారం కాదు, అచ్చం ద్వారంలా కనిపించే ఒక పారదర్శకమైన స్ఫటికపు గోడ. ఇక అవమానంతో అక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకొని అతనికి మూసి ఉన్న డోర్ కనిపించింది. అది ఎంత తోసినా ఓపెన్ అవ్వట్లేదు. నిజానికి అది ఒక గోడ, తలుపు ఆకారంలో భ్రమింపజేసే గోడ. అది తెలుసుకొని కోపంతో కాలుతో తన్ని వెళ్ళిపోయాడు. చూశారు కదా మాయసభ ఎలా ఉందో? వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్సే మా బలం, సబ్స్క్రిప్షన్సే మా బలగం. థ్యాంక్ యూ.